ఇక బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం తిరుమల బ్రహ్మోత్సవాలకు శ్రీకారం శాస్త్రోక్తంగా అంకురార్పణ కార్యక్రమం నేటి నుంచి ప్రత్యేక రూపాల్లో దర్శనం అక్టోబర్ 2 వరకు దేవదేవుడి వేడుకలు పట్టు వస్త్రాలు సమర్పించనున్న సీఎం దంపతులు ప్రత్యేక ఏర్పాట్లు చేసిన టీటీడీ అధికారులు ఇక చిరకాలం గుర్తుండేలా కుంభమేళా చేసుకున్న పుణ్యమేంది బేడారం చేసుకున్న పాపమేంది ఆదివాసీ కుంభమేళాకు జాతీయ గుర్తింపు ఇవ్వాలి ఆలయ అభివృద్ధి అంటే డబ్బులు కాదు భక్తి సాంప్రదాయాలకు మించినది ఏదీ లేదు ఆదివాసీ సాంప్రదాయాలకు గౌరవం ఇస్తామని హామీ మేడారం జాతరకు ఆధునిక హంగులు మాస్టర్ ప్లాన్కు శ్రీకారం చుట్టిన సీఎం పూర్తిగా రాతి కట్టడాలతో నిర్మాణాలు 100 రోజుల్లో పనులు పూర్తి చేయండి మేడారం సందర్శన పనులపై సమీక్ష ప్రతి వారము సీనన్న పనులు పర్యవేక్షిస్తారు గద్దెలను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిలువెత్తు బంగారం సమర్పించిన సీఎం రేవంత్ ఇంకా మేడారం అభివృద్ధికి ఎన్ని కోట్లైనా మంజూరు చేసేందుకు సిద్ధంగా ఉన్నాం ఆదివాసులను పూజారులను సాంప్రదాయ కుటుంబాలను అందులో భాగస్వాములను చేస్తున్నాం సమ్మక్క సారలమ్మ ఆశీర్వాదంతోనే ప్రజాప్రభుత్వము ఏర్పడింది ఇక జిఎస్టీ 2.0 ఎన్నికల డ్రామా అంట ఆర్థిక సంక్షోభం నుంచి తప్పించుకోవడానికే స్లాబుల తగ్గింపు అంట జిఎస్టీపై బీజేపీ నాయకుల మాటలు హాస్యాస్పదం రేటు తగ్గించాలని మొదటి నుంచి రాహుల్ డిమాండ్ అట జిఎస్టీ మార్పులతో తెలంగాణకు 7,000 కోట్ల నష్టమట నష్టపోతున్న దాంట్లో రాష్ట్రానికి ఎంత ఇస్తారో చెప్పాలి గాంధీ భవన్లో మీడియాతో మంత్రి పొన్నం ప్రభాకర్ ఇక కాంగ్రెస్కు జూబ్లీహిల్స్ బైపోల్ కాంగ్రెస్కు భవిష్యత్ అంట కాంగ్రెస్కు ఇది లైఫ్ లేనంట ఎవరిని బరిలోకి దింపితే గెలుపొందే అవకాశం ఉంది బొంతు రామ్మోహన్ వైపే కాంగ్రెస్ చూస్తుందా మాజీ మేయర్ ఫ్యాక్టర్ కాంగ్రెస్కు కలిసి వచ్చేనా నవీన్ యాదవ్కి కాంప్రమైజ్ పోస్ట్ లేక నామినేటెడా జూబ్లీహిల్స్ టికెట్ కోసం పలువురు సీనియర్ల ప్రయత్నమట సో కాంగ్రెస్లో మాత్రము గట్టిగానే సీనియర్లు ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉన్నది అయితే మాజీ మేయర్ బొంతు రామ్మోహన్కు కూడా మేయర్ పదవి అయితే చేశాడో దాది కూడా కలిసి వచ్చే అవకాశం ఉన్నట్టుగా ఈ సీనియర్లు ఎవరైతే ఉన్నారో గట్టిగా ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది మనకి సో జిల్లా అధ్యక్షులపై ఎంపికపై సూపర్ పవర్స్ అంట డీసీసీ అధ్యక్షుల నియామకంపై కసరత్తు లోకల్ నాయకత్వం బలోపేతమే లక్ష్యం పరిశీలకులతో నివేదికలు సిద్ధం చేస్తున్న పార్టీ 22 మంది పరిశీలకులను నియమించిన కాంగ్రెస్ అధిష్టాన పెద్దలంట